హాయ్ ఫ్రెండ్స్, రోజ్ ఫ్లవర్ హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. హ్యాండ్ పొడవు 6 ఇంచీలు తీసేసుకుంటున్నాను. ఖర్చుకు 1 ఇంచి 7 ఇంచీలు మొత్తం తీసేసుకుంటున్నాను. డౌన్ అయితే 3 ఇంచీలు అంటే మొత్తం 3 ఇంచీలు డౌన్ తీసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. దీన్ని హ్యాండ్ మామూలు నార్మల్ హ్యాండ్ కటింగ్ లాగే కట్ చేసేసుకొని వీడియోలో చూపించినట్టుగా కట్ చేసేసుకుంటున్నాను. సెంటర్ పాట్లోనే చిన్న టక్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఒక 1/2 ఇంచి గ్యాప్ ఇచ్చి ఈ రెండు కూడా కొంచెం విడదీసేసుకోవాలి. కట్ చేసేసుకొని ఇలా డబుల్ ఫోల్డ్ వేసేసుకొని ఓన్లీ హ్యాండ్ కటింగే కాబట్టి నేను చిన్న క్లాత్ తీసేసుకున్నాను ఫ్రెండ్స్. నేను ఒక హ్యాండ్ కోసమే తీసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది ఒక కార్నర్లో ఇలా మొత్తం నేను కటింగ్ చేసిన పార్ట్ని ఇలా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. పిన్స్ కూడా పెట్టేసుకోవచ్చు, కానీ నేను పిన్లు అయితే పెట్టడం లేదు, ఓన్లీ మార్కింగ్ ఇచ్చుకుంటున్నాను. ఇలా మొత్తం ఓవరాల్ కటింగ్ మొత్తం ఎంత ఈ పేపర్ క్లాత్ ఉందో ఆ విధంగా మొత్తం అంతా జస్ట్ ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి. కరెక్ట్గా అర్థమయ్యేటట్టు మార్కింగ్ చేసేసుకుంటే ఈజీ అవుతుంది. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ పేపర్ తీసేయాలి. జస్ట్ పేపర్ తీసేసి జస్ట్ మనం ఎలా అయితే మార్కింగ్ ఇచ్చేసుకున్నామో ఆ క్లాత్ మొత్తం ఇలా కట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. కటింగ్ అయితే అయిపోయింది. ఈ రెండు కరెక్ట్గా వచ్చేటట్టు ఫోల్డ్ వేసేసుకుంటే కటింగ్ ఉన్న దగ్గరకి కటింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఎలా కుట్టాలో చూపిస్తాను కొంచెం. ఇదిగో 2 చెక్స్ పెట్టేసుకున్నాం కదా, ఈ 2 చెక్స్ నుంచి స్టార్ట్ చేసి ఈ చివరి వరకు ఇలా కుట్టి వేసేసుకోండి. ఇది చిన్న టక్ పెట్టేసుకుంటే అది మనకి కరెక్ట్గా విడుతుంది ఫ్రెండ్స్. కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంది, అది నేను కొంచెం నీట్గా ఉండడం కోసం కట్ చేసేస్తున్నాను. ఇది కట్ చేసేసిన క్లాత్ని జస్ట్ ఇలా తీసి ఇందులో ఉన్న క్లాత్ని అంతా మనం జస్ట్ ఇలా బయట తీసేసుకొని సింపుల్గా ఇలా కొంచెం అలా అనేసుకుంటే ఇది నీట్గా వస్తుంది. ఇలా ఉన్నదాన్ని ఒక్కొక్క గులాబీ పువ్వు రెక్కని మనం ఎలా విడదీస్తామో అలా 2 చేతులతో ఇలా 2 పక్కన ఇలా అన్నేసుకుంటే గులాబీ పువ్వు అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. జస్ట్ ఇంతే చూడండి ఫ్రెండ్స్. అంతా ఓవరాల్గా అయితే ఫ్లవర్ అయితే రెడీ అయ్యింది. రోజ్ ఫ్లవర్ అయితే రెడీ అయిపోయింది. కింద మనం పైపింగ్ వేసుకోవాలంటే పైపింగ్ వేసేసుకోవచ్చు. నేనైతే చిన్న పైపింగ్ వేస్తాను, డిఫరెంట్ కలర్లో చిన్న పైపింగ్ అయితే వేస్తాను ఫ్రెండ్స్. ఇందులో ఉన్న సేమ్ కలర్ అయితే నేను కట్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. జస్ట్ ఇలా ఫోల్డ్ అయితే వేసేస్తున్నాను, ఈజీగా ఉంటుందని. జస్ట్ ఇలా పైపింగ్ ఇలా జస్ట్ ఇలా పైపింగ్ ఫ్రెండ్స్. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. పైపింగ్ కూడా వేసేసాను. ఇది సింగిల్ హ్యాండ్ ఫ్రెండ్స్. ఇంకా దీనికి ఎదురుగా తీసేసుకుంటే డబుల్ హ్యాండ్. నేను మీకు వీడియో చేయడం కోసమే సింగిల్ హ్యాండ్ కట్ చేసి కుట్టడం అయితే జరిగింది. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చూస్తూ వెళ్ళిపోకండి, ఓ లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.